హాయ్ గుడ్ మార్నింగ్. హలో అక్క, బాగున్నాను అక్క. బాగున్నా. అఖిల? శృతి అక్క. శృతి, ఓకే. హాయ్ శృతి. మొత్తానికి రోజు చెప్పండి. ఫస్ట్ కాల్ నీదే. అవునక్క. సాటర్డే సండే ఏం చేసావు? రోజు లాగానేనా, ఏదైనా స్పెషలా? రోజు లాగానే అక్క. అయితే ఒక పొడుపు కథ అడుగుతా, ట్రై చేస్తావా? ట్రై చేసిన ఆన్సర్ మీరు ఏం నాకు రావక్క. నీకు రావా? వద్దు, అడగొద్దు అయితే. నువ్వే ఏదైనా అడుగు అయితే. అక్క, మా బాబాయ్ మా పిన్నికి హాయ్ చెప్పండి అక్క. మీ ఊరేనా మీ బాబాయ్ పిన్ని? వేరే ఊరు నుంచి మా ఇంటికి వచ్చినారు. ఓకే, బాబాయ్కి పిన్నికి హాయ్ హలో గుడ్ మార్నింగ్ తరఫున. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు? గుంటకల్ నుంచి అక్క. ఓహో, ఓకే, నైస్. ఓకే శృతి, నీ కోసం మంచి సాంగ్ ప్లే చేయడానికి ట్రై చేస్తా. అయ్యప్ప స్వామి పాట ఏంటి అక్క? అయ్యప్ప స్వామి సాంగా? ఖచ్చితంగా. అవునక్క, ఈరోజు మా స్వామి కొండకి వెళ్తున్నాడు. ఓకే, బాయ్ అక్క. బాయ్. హలో. హలో దీపక్క. హాయ్ బబ్లు. ఈ రోజు నీ పాట వినకుండా ఉంటానేమో అనుకున్నా, మొత్తానికి కాల్ చేసావు. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. నీకు కూడా హ్యాపీ క్రిస్మస్. అడ్వాన్స్. నీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా ఫెస్టివల్ ఫీలింగ్? చాలా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి. అవును, నాకు తెలియదు. హలో అక్క, చెప్పమ్మా. క్రిస్మస్ అనగానే కేక్ ఎందుకు గుర్తొస్తుంది? ఫస్ట్ కేక్ ఎక్కితే అది కేక్ ఓకే, కానీ అంటే క్రిస్మస్ ఇంకొక హైలైట్ ఏంటి తెలుసా? ట్రీయా? ట్రీ, క్లాస్, ఇది చెప్పాలి. కానీ కేక్ ఎవరైనా చెప్తారు, కేక్ అని కేక్ ఎవరైనా చెప్తారు, కానీ ఇది చెప్పాలి మెయిన్. ఆఫ్ కోర్స్ లే, ఖచ్చితంగా ట్రీ అందరికి తెలుసు. కాకపోతే నాకు క్రిస్మస్ అనగానే ఎక్కువ, నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ లో వెళ్తుంటే జనరల్ గా ఉండే బేకరీస్ కానీ అలాంటి ప్లేసెస్ లో ఎక్కువగా కేక్స్ బాగా కనిపిస్తుంటాయి. ఎట్లా అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా అన్ని కేక్స్ పెడుతుంటారు, రకరకాల కేక్స్. అందుకే నాకు గుర్తొస్తుంది. అలా నువ్వు ఎక్కువ కేక్ ప్రియురాలివా? కేక్స్ ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. అంటే ఎక్కువ మనకు అట్లా ఆ రూట్ లో వెళ్తుంటావేమో, అక్కడ చూస్తుంటావా ఎక్కువ? అసలు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా బేకరీస్ ఎక్కువ అంటే హైటెక్ సిటీ లో ఎక్కువ చేస్తుంటారు. అవును, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, హైటెక్ సిటీ ఏరియాస్ లోనే తిరుగుతా, అందుకని. సరే నువ్వేమన్నా అడిగావా? పాట పాడేయాలా? పాటే పాడు. పాట పాడేయాలా అంటే ఆఖరి రాగం పాడైనా అన్నట్టుంది, పాడు. ఓకే ఓకే, లేట్ అయిపోయింది ఇక్కడికి. ఓకే. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంతంగా పుట్టావనుకుంటా. వద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నాతో ఇల్లుకుంటా. వచ్చేదా ఓ మాట మీద మరిగేలా, వచ్చేనా ఆరాట మీద కలిగేలా. వచ్చేవా వస్తే నిన్ను పిలవాలా. వచ్చేవా సరియో నీకు ఉంటానుగా. ఒడిలో చోటే ఇస్తానుగా. సరియో నువ్వే రావాలిగా. గడియో నేనే తీస్తానుగా. చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా, నా కోసం ఇంతంగా పుట్టావనుకుంటా. వద్దంటున్నా వస్తూనే ఉంటా, కలకాలం నా ఇల్లు అనుకుంటా. వావ్, చాలా బాగా పాడావు. అసలు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి పాడావు బబ్లు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? పేరేంటి? నా పేరు జాను అక్క. జాను, హాయ్. మాట్లాడాం కదా మనం ఇంతకు ముందు. అవునక్క. నాకు ఇద్దరు జానులు కాల్ చేస్తున్నారు. నువ్వు ఏ క్లాస్? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క. ఓకే, అయితే నువ్వేలే. ఇంకొక చిన్న పాప చేసిందేమో అనుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఎందుకు అంతసేపు ఆలోచించావు? అంటే ఇద్దరు జానులు అంటున్నా, నేనే చేస్తా. నేను కదా కన్ఫ్యూజ్ అవ్వాలి, నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఓకే, ఈరోజు పాట పాడుతున్నావా నా కోసం? నీ కోసం పాట పాడాలక్క.
పొద్దుటే కాకుండా మరి ఎప్పుడు మార్నింగే కదా నా షో వస్తుంది. నెక్స్ట్ సరే. రావక్క నువ్వు నెక్స్ట్ లైవ్ కి రావా? నెక్స్ట్ లైవ్ కి రానుగా, మరి ఈ లైవ్ కే వస్తాను. ఒక పొడుపు కథ అడుగుతా, రిడీలు అడుగుతా, చెప్తావా? పొడుపు కథలు రావక్క నాకు. ఏం చేద్దాం అసలు, ఏమీ రాకుండా కొంచెం కళాపోషణ ఉండాలి కదా లైఫ్ అన్నాక. నీకేమి ఇష్టం అసలు? టీవీ చూస్తావా? టీవీ చూస్తాను. మొబైల్ చూస్తావా? ఏంటక్క? ఫోన్ చూస్తావా? ఫోన్ చూస్తాను, టీవీ అబ్బా ఎంత ఎక్సైటెడ్ చూస్తాను. చెప్తుందో. ఓకే, నీకు రీల్స్ చూడడం ఇష్టమా? సాంగ్ పాడతాను లేదండి. వద్దులే, నీకు ఇష్టంగా ఉంటే పాడు, కష్టంగా పాడకు. జాను సైలెంటా? సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నావా? ఓకే, ఏం పర్లేదు, నెక్స్ట్ టైం కాల్ చేయి, మాట్లాడుకుందాము. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. రఘువీర్, ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నా అక్క, నువ్వు? నేను చాలా బాగున్నా. క్రిస్మస్ డేస్ వచ్చేస్తున్నాయి కదా, ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరన్నా క్రిస్మస్ సెలబ్రేట్ చేసేవాళ్ళు? ఉన్నాడు అక్క, నువ్వు వస్తే తీసుకోపోతా అక్క. అవునా, నువ్వు ఎప్పుడైనా సెలబ్రేట్ చేస్తావా? తక్కువ అక్క, ఆహా, తక్కువ. నేను చేయ. తక్కువ. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్తావా మరి వాళ్ళతో పాటు? వెళ్తా అక్క. ఓకే, నీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏంటి నువ్వు సెలబ్రేట్ చేసే వాటిలో? ఆ, దసరా అక్క. ఎందుకబ్బా దసరా స్పెషల్ ఏంటి? ఉమ్, ఎందుకు ఇష్టం దసరా? హాలిడేస్ వస్తాయనా? ఆ, అవునా? ఇంకా బతుకమ్మ ఉంటుంది చూసింది అక్క. అబ్బాయిలు బతుకమ్మ ఇష్టం అని చెప్పడం ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నా నేను. బతుకమ్మ ఎందుకు ఇష్టం? ఎందుకంటే మ్మ్. అక్క, చెప్పు హలో, చెప్పు చెప్పు, వింటున్నా. ఎందుకంటే ఆ ఫ్లవర్ దేశాన్ని కాపాడుతుంది కాబట్టి ఇస్తాం అక్క. ఓకే, తెలంగాణ అక్క. కల్చర్ ని రిప్రజెంట్ చేస్తుంటది కాబట్టి ఆ. ఇష్టం, అంతేనా? ఆ, అక్క, మ్మ్. ఆ, చెప్పు, ఏదో చెప్పబోతున్నా. నెక్స్ట్ టైం వరంగల్ వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి అక్క. అయ్యో, ఖచ్చితంగా వస్తా. ఉమ్. ఈ రోజు ఏంటి, పొడుపు కథ అడుగుతున్నావా, నేను అడగాల? నేను అడుగుతక్క. ఓకే, ట్రై చేయి. గది గది నిండా రత్నాలు, ఈ గదికి తాళం ఏమిటది? మళ్ళీ అడగవా? గది నిండా రత్నాలు, గదికి తాళం ఏమిటది? గది నిండా రత్నాలు, ఆ, దానిమ్మ, పామగ్రనేట్. ఓ కరెక్ట్ అక్క. అవునా? ఆ, కాదేమో, ఏమైనా ట్విస్ట్ ఉందేమో అనుకున్నా. ఓకే, గెలిపించావు నన్ను. చెప్పు రఘువీర్. అక్క, మ్మ్. ఆ, నువ్వు ఒక క్వశ్చన్ మిస్ అయినావు అక్క. ఏంటబ్బా అది? వీకెండ్ ఏం చేస్తున్నాను? ఓహో, మండే ఎప్పుడు, వీకెండ్ ఏం చేశారు అని అడుగుతాను అదా? ఓకే, చెప్పు, వీకెండ్ ఏం చేసావు? ఫ్రెండ్ బర్త్డేకి పోయినా అక్క. ఓకే, మొత్తానికి ఎంజాయ్ చేసి వచ్చావు ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళి. ఆ, వెరీ నైస్ అక్క. రఘు. ఎప్పట్లాగానే డైలాగ్ చెప్తాం అక్క. చెప్పు చెప్పు. నువ్వు రిపీట్ చేయాలి. చేస్తా. చూడు సిద్ధప్ప, నేను సింహం దాంట్లో ఉంది, అది గద్దం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతా సేమ్ టు సేమ్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకోను, అంతే. మొత్తం సేమ్ టు సేమ్. అక్క, చెప్పు రఘువీర్. అయిపోయిందా? ఇంకా ఏమన్నా టాస్క్లు ఉన్నాయా నాకు? ఒక్కసారి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడవచ్చా? తెలంగాణ స్లాంగ్ నాకు రాదుగా. ఎందుకు అక్క, ఈ తమ్ముని కోసం నేర్చుకోవచ్చు కదా. చెప్పు, ఏమైనా చెప్పు తెలంగాణ స్లాంగ్ లో, నేను రిపీట్ చేస్తా. నేను మీద కవిత ప్రిపేర్ అయినా. అవునా? చెప్పే అయితే. దీప అంటే వెలుగిచ్చే దీప, సూర్యోదయానికి వెలిగే దీప. అట్లనే గుడ్ మార్నింగ్ తో
తెలుగు ప్రజలను నిలుపుకుంటున్న దీపాకి వందనాలు. ఓహో రఘువీర్ సూపర్, నైస్ టాకింగ్ టు యూ, సో స్వీట్ ఆఫ్ యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు? అక్క నేను కర్నూలు నుంచి సంజయ్ మాట్లాడుతున్నాను అక్క. సంజయ్, అవునక్క. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ చదువుతున్నాను అక్క. డిగ్రీ ఫస్ట్ ఇయరా? అవును మేడం, ఫస్ట్ ఇయర్. ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నా మేడం. ఓకే ఈరోజు ఎగ్జామ్ లేదు మేడం. ఓకే సంజయ్, అంటే లోకలేనా లేకపోతే చదువుకోవడానికి కర్నూలు వచ్చావా? లోకలే. ఓకే, మూవీస్ చూస్తుంటే ఆబ్వియస్ గా టీవీలో కనిపించే అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు. అవునవునా, ఓకే ఓకే. లోకలే అడుగుతుంటే మీరు కూడా కర్నూలు ఏమో అనుకున్నాం. మనకి అన్ని ఏరియాస్ తెలుసు కదా, అందుకని అడుగుతుందా. కర్నూలు ఎప్పుడైనా విజిట్ అయినారా మీరు? విజిట్ అయ్యా, చాలా సార్లు విజిట్ అయ్యా. ఎక్కడికి వచ్చారు కర్నూలులో? ఎలక్షన్స్ టైంలో విజిట్ అయ్యా. ఓకే ఓకే. సో సంజయ్, ఏంటి కర్నూలులో ఫేమస్ ఏంటి? కొండారెడ్డి బురుజ్ అని మాత్రం చెప్పొద్దు, వేరే ఏమన్నా చెప్పాలి తెలియనివి. కర్నూలులో ఫేమస్ అనేది అయితే ఫుడ్ మేడం. ఫుడ్ అవును మేడం, బాగా తినొచ్చు ఇక్కడ కర్నూలులో. అంటే దొరకని వస్తువు లేదు, ఫుడ్ అయితే అన్ని దొరుకుతాయి ఇక్కడ హైదరాబాద్ లాగానే. హైదరాబాద్ లానే కర్నూలులో కూడా అన్ని దొరుకుతాయి. ఓకే సంజయ్, ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరో వచ్చేసి ఎన్టీఆర్. యంగ్ టైగర్. ఓకే, ఏదైనా డైలాగ్ ట్రై చేస్తావా మరి? ఎన్టీఆర్ దా మేడం? ఎన్టీఆర్ ది డైలాగ్ కుషలో ఒక డైలాగ్ ఉంది మేడం, అది ఓకే. ఆ రావునికి చంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావునికి చంపాలంటే సముద్రం అంటే ఉండాలా. అర్రెర్రెర్రే, సూపర్ గా చెప్పావు అసలు సంజయ్, చాలా బాగుంది. నిజంగా రియల్ ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా చెప్పావు మేడం. థ్యాంక్ యూ మేడం. కాదు మేడం, ఒక ఎన్టీఆర్ సాంగ్ ప్లే చేయండి మేడం నా కోసం. ఖచ్చితంగా ఎన్టీఆర్ సాంగ్ ప్లే చేస్తాను, ఓకేనా? ఎన్టీఆర్ సాంగ్ వస్తుంది సంజయ్ కోసం. ఓకే, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, మీ పేరు? సాయి వెంకటేష్. సాయి వెంకటేష్, ఏ ఊరు నుంచి? గుంటూరు. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఒకసారి చేశాను అక్క. ఒకసారి చేసావా సాయి? ఓకే, ఎవరి ఫ్యాన్? ఏ హీరో ఇష్టం? నాకా అల్లు అర్జున్. గుర్తొచ్చింది. ఓకే, లైవ్ షో చూస్తున్నావా అప్పుడప్పుడు? ఈ రోజే అనుకోకుండా చూసావా? చూస్తున్నాను అక్క. ఓకే, నేను ఒక పొడుపు కథ అడుగుతా, ట్రై చేస్తావా? ట్రై చేస్తా. చూస్తే ఒకటి, తీస్తే రెండు, తలకి తోకకి ఒక్కటే టోపీ. చూస్తే ఒకటి, తీస్తే రెండు, తలకి తోకకి ఒక్కటే టోపీ. చా, అంతసేపు ఆలోచిస్తుంటే ఏదో ఒకటి చెప్తావేమో, అట్లీస్ట్ రాంగ్ ఆన్సర్ అన్న ట్రై చేస్తావేమో అనుకున్నా. చల్లగా తెలియదక్క అని చెప్తావా? సరే, ఏం పర్లేదు, నేను చెప్తాను. ఈ లైవ్ లో ఎవరైనా చెప్తారేమో చూద్దాము, లేదంటే నేనే ఆన్సర్ చెప్పేస్తా. సాయి, నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాజేష్, ఏమైపోయారు మీరు? అలిగానండి, కాల్ చేయట్లేదు అసలు. అలిగాను మీ మీద. అలిగారా? ఎందుకు? ఊరికేనే అలగాలనిపిస్తుంది, అలిగాను. ఇదేంటి కొత్త రకం అలకలు? ఊరికే అలగాలనిపిస్తే అలుగుతారా? ఏదో క్యాండిడేట్ ఈ మధ్య కాల్ తగరట్లేదు, సో చదువుకోవడం కూడా కొంచెం ఎక్కువ. చదువుకోవడం ఎక్కువయ్యి టైం దొరక కాల్ చేయలేదా? పైగా కాల్ కూడా కాల్ చేస్తుంటే బిజీగా వస్తుంది, సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం కాల్ వస్తుంది కానీ. బానే ఉంది కానీ కవర్ అవ్వలేదు. నేను ఈ రోజు మాట్లాడింది ఏమైనా బై ఎనీ ఛాన్స్ విన్నారా, లేకపోతే డైరెక్ట్ కాల్ చేస్తారా? జస్ట్ అలా ఓపెన్ చేసి వెంటనే బ్యాక్ పెట్టేస్తారు. ఓకే, ఒక పొడుపు కథ అడిగాను, ట్రై చేస్తారా? అడగండి.
చూస్తే ఒక్కటి, ఉమ్, తీస్తే రెండు, ఆ, తలకి తోకకి ఒకటే టోపీ. రెండు అడుగుతున్నారా? ఆహా, ఒక్కటే అడుగుతున్నా, ఆన్సర్ ఒకటే. ఆ, తలకి తోకకి ఒకటే టోపీ. మ్మ్. తెలియదులేండి, నేను అంత. అంత ఎఫర్ట్ పెట్టాలనుకోవట్లేదా? అవునవును, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. పెన్. పెన్నా? మ్మ్. తలకి తోకకి రైట్ ఒకటే టోపీ. బాగుంది బాగుంది నిజంగా. పెన్ తీసుకుంటాము, తీసి మళ్ళీ బ్యాక్ పెట్టి రాస్తుంటాం కదా. అవునవునవును. మ్మ్. మీరే క్రియేట్ చేశారా ఇది? లేదు, మహానుభావులు ఎవరో క్రియేట్ చేస్తే నేను ఫాలో అవుతున్నా. నిజంగా బాగుంది కదా. దాంట్లో ఒకటి సో రెండుగా ఉంటుంది. ఎస్. ఉమ్. సో చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? చాలా చాలా బాగున్నాను. ఓకే. సో నెక్స్ట్ అన్ని ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి కదా, క్రిస్మస్ వస్తోంది. క్రిస్మస్ అవును. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా సెలబ్రేట్ చేసేవాళ్ళు? ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు ఉన్నారు. పిలుస్తారా? పిలుస్తారు, వెళ్ళాలి కూడా. వెళ్ళాలి కూడా. ఓకే. మీకు నాన్ వెజ్ క్రిస్మస్ చేస్తారు అనగానే ఏం గుర్తొస్తుంది? ఆ, అందరూ చర్చికి వెళ్తారు, అదొకటి బాగా గుర్తుంది. సో వాళ్ళ సెలబ్రేషన్ నాకు పెద్దగా ఐడియా ఉండదు. ఓహో, మీరు ఓకే. కూడా జస్ట్ వెళ్ళామా, విష్ చేసామా, కాసేపు ఉన్నామా, వచ్చేసామానా? వచ్చేసాం కాదు, ఉమ్మానా అని. ఓహో, ఓకే. ఓకే రాజేష్, నైస్ టాకింగ్ టు యూ. ఆల్ ది బెస్ట్. మీరు ఎలాగో బాగా చదువుకుంటారు, బాగా చదువుకోండి.